అందుకని ఆయన రాకపోతే ఏదో అవుతుంది అని వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. వస్తే ప్రెస్ మీట్ పెడితేనే ఇట్లయింది, అసెంబ్లీకి వస్తే ఏమవుతుంది, కుంటి మల్లె సామెతలాగా చెప్తున్నారు, లేస్తే మనిషిని కాదని. ఈ కబుర్లేని ఎందుకు? ఏదో ఎవరన్నా అడిగితే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీజేపీనా, అసలు మీ పార్టీకి మీకే తెలియకపోతే మీ నాయకుడు వస్తాడో లేదో, రేపు ఉదయం సమావేశాలు పెట్టుకొని వాళ్ళు వస్తాడో లేదో ఈ రాత్రికి మీరు తెలియకపోతే అసలు మీకేం తెలుస్తుంది? మీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు యాదగిరి గారు ఏం చెప్తారు? అడిగితే అది చెప్పకుండా ఆయన ఎందుకు అడగరు, ఈయన ఎందుకు అడగరు? మీరు కాంగ్రెస్ పార్టీ ఏం తెలుసు మీకు? నేనేంటో మీకేం తెలుసు? అయిపోయింది. ఏం తెలుసు మీకు? చెప్తా, మీరు వినండి. ఏం తెలుసు మీకు? నేనేంటో అరే నువ్వు ఏదైతే మీకు నేనేంటో చెప్పండి. మీకేం తెలుసు నా గురించి? మీకు ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. నన్ను చెప్పనిస్తే కదా మీరు ఏమన్నా ఇట్లాంటి వాటికి ఇలాంటి వాళ్ళతోటి చర్చకు నన్ను పిలవకండి. ఏదన్నా పద్ధతిగా మాట్లాడాలా, హేతుబద్ధంగా మాట్లాడాలా, ఒక రీజన్ మాట్లాడాలా. ఏదో ఉంటే నువ్వు కాంగ్రెస్, నువ్వు కండవ కట్టుకుంటారు. చెప్పండి ఒక నిమిషం సార్, ఒక నిమిషం. యాదగిరి గారు మీరు ఇప్పుడు కోటేశ్వరరావు గారు నాకేం తెలుసు, నా గురించి ఏం తెలుసు అంటే, ఒకవేళ ఆయన పెద్ద మనిషి లెక్క నేను గౌరవిస్తున్నా. ఆయన మాట్లాడిన భాషలో నేను అనేది ఏంటంటే, ఆయన అనలిస్టు అంటే అనలిస్టు ప్రభుత్వం అదే అంటున్నా. కేసీఆర్ గారు వస్తారా రారా మీకే తెలియదు అని అంటే, పార్టీలో చర్చించి రేపు రావాలన్నా వద్దా, రేపు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే వస్తాడు అని చెప్తున్నా నేను. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీసిరు, ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పి ప్రజలకు కావాల్సింది ఏది ఉన్నా కూడా పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడారు. రేపు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి మొన్న వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. రేపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు నేను ఏమంటున్నా, మీరు ఒక్క కేసీఆర్ గారిని ప్రశ్నించే ముందు మీరు ప్రశ్నించుతున్నారు కదా, అదే ప్రశ్న ప్రభుత్వానికి కూడా మీరు కొన్ని ప్రశ్నలు వేయండి అని అడుగుతున్నా నేను. మిమ్మల్ని వేస్తూనే ఉన్నామని చెప్తున్నాను నేను. ప్రశ్నలు వేస్తూనే ఉన్నాను, వేస్తామని కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఒకటి నేనేం చెప్తున్నా, మీరు పరిపాలిస్తున్నాడు అనే ముందు రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి ఎందుకు పాలిస్తున్నా అనేది ఒకటి చెప్పాలి. కేఆర్ఎంబికి ఆంధ్రకు మీరు ప్రభుత్వం తరఫున మాట్లాడకండి, అందరి పక్షాన మాట్లాడండి, పెద్ద చెప్పేసి మీకు పెద్దరికం చెప్తున్నా. నాకు సబ్జెక్టు తెలియక కాదు, మీకు ఒకవేళ అంతకంటే ఎక్కువ మీరు తెలుసుకోండి, నాకేం బాధలేదు. కానీ మీకు చెప్పేది ఏంటంటే, అన్ని పక్షాలను ఒక అనలిస్టు అంటే అందరికి సమానంగా మాట్లాడండి. ఇవాళ చర్చ ఏంటి చెప్పండి? రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వస్తున్నాడు చర్చ? శ్రీనివాస్ గారు ఏం పెట్టారు చర్చ? మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పరిపాలన పెట్టారా? మీరు ఆగండి, యాదగిరి గారు ఆగండి. ఇప్పుడు ఆయన మీరు అసెంబ్లీ గురించి పెట్టారు. ఆయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఇంటి నుంచి వస్తారా రారా ఇవన్నీ అడుగుతున్నాడు. చర్చకు సంబంధించి మాట్లాడాలా, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలా? చర్చ అది ముందే వస్తాడో రారో అనేటువంటి ముక్క ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు యాదగిరి గారు ఆగండి సార్, మీరు మాట్లాడండి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చర్చ మనం రేపు అసెంబ్లీ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి వస్తారా, బయట నుంచి వస్తారా, ఫార్మ్ హౌస్ నుంచి వస్తారా, మనవాళ్ళని తీసుకొని వస్తారా? ఇదే చర్చ కాదు. మరి కానప్పుడే దాని గురించి నన్ను మాట్లాడమంటాడు. ఏం మాట్లాడాలి? దాని మీద మీరు చర్చ పెట్టండి మాట్లాడతారు. యాదగిరి గారు మీరు రేపు అసెంబ్లీకి అన్ని పార్టీల నాయకులు వస్తారా రారా, వస్తే ఏమి చర్చిస్తారు? ఇది చర్చ. అవును, దానికి అడిగితే మా రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు వస్తాడని ఆయన కదా చెప్పింది. ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు 10 నిమిషాల తర్వాత వస్తాడో రాడో రావచ్చు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా, ఇంకా నిర్ణయించుకోలేదు, రేపు తెలుస్తుంది రావచ్చు అని.
అలా కాకుండా ఒక స్టేట్మెంట్ ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు వస్తారు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల చూసాం. ఓకే సార్, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అంటే హరీష్ రావు గారు ఇందాక చిట్ చాట్లో మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మేము 45 రోజులు నిర్వహిస్తామని చెప్పారు, కానీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు కూడా ముక్తసరిగా ముగిస్తున్నారని చెప్పడం కావచ్చు. ఓవరాల్గా మరి బీఆర్ఎస్ హయాంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సో దీంట్లో మరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల కోసం కేటాయించిన దాంట్లో నిరవధికంగా వాయిదా వేస్తూ ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అదే క్రమంలో మరి ఈ చట్టసభలలో ఇది జరిగే పద్ధతిని ఎట్లా చూస్తారు? ఆ పద్ధతి తప్పండి. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా పెద్ద రాష్ట్రాలకు చెందినటువంటి అసెంబ్లీలు పార్లమెంట్లు కనీసం సంవత్సరానికి 100 రోజులు జరగాలి అనేటువంటిది స్పీకర్ల సదస్సు ఎప్పుడో నిర్ణయించింది. అందుకని ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదు, తెలంగాణలో జరగట్లేదు, పార్లమెంట్ లో అసలు జరగట్లేదు. ఎవరు కారకులు దీనికి ఎవరు కారకులు? అన్ని పార్టీల వాళ్ళు కారకులు. అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేదు ప్రభుత్వాలకు, లేదు ప్రతిపక్ష నాయకులకి ధైర్యం లేదు. అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేదు. ప్రజల సమస్యలను చర్చించరు. ఎంతసేపటికి ఏదో ఒకటి అట్లన్నారు, ఈయన ఇట్లన్నారు, అది అన్నారు, ఇది ఈ సొల్లు కబుర్లు తప్ప జనం సమస్యల గురించి అసెంబ్లీలకి అన్ని పార్టీల నాయకులు రావాలా లేదా? అది అడిగితే అన్యాయం జరిగినప్పుడు వస్తాడు, వీరభోగ వరసంతరాయాలు వస్తారన్నట్టుగా చెప్తే ఎట్లా? కథలు చెప్తే ఎలాగా? డిస్కషన్ కోటేశ్వరరావు గారు మీరు అదే పెద్ద మనిషి లెక్క మాట్లాడండి. ఏం చెప్తున్నా? సొల్లు కబుర్లు యాదగిరి గారు ఆయన బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తలేడండి, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఆయన బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతలేడు కదా. నేనేమన్నా విమర్శించానా మిమ్మల్ని? నేనేమన్నా విమర్శించానా వ్యక్తిగతంగా? మిమ్మల్ని కానీ మీ నాయకులను కానీ ఏమన్నా విమర్శించానా నేను? మీరు చెప్పిందే కదా, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడే వస్తారు అని చెప్పింది మీరు. నేను చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం మొత్తం మొదటి నుంచి చెప్పిన నీళ్లు, నియామకాలు, నిధులలో అన్యాయం జరిగినప్పుడు ఆ రోజు ఏ విధంగా ఉన్నాడో ఇప్పటిదాకా కూడా ప్రభుత్వానికి 2 సంవత్సరాల నుంచి ఎందుకు అడుగుతున్నాను నేను. 2 ఏళ్ల నుంచి నీళ్లు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు కదా, వచ్చి ఎందుకు అడగలేదు అని అడుగుతున్నాను నేను. అదే తప్ప మా పోరాటం జరుగుతూనే ఉంది కదండి. ఏం పోరాటం? మీ పోరాటం మీ పోరాటం జరుగుతుంది. మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు, మా పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే లగజర్ల భూముల విషయంలో, గిరిజనుల విషయంలో కానివ్వండి, హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మా పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది కదా కోటేశ్వరరావు.